హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. అందరికీ కూడా ముఖ్యమైన అలర్ట్ అండి. మన యాప్లో 500 రూపీస్ అంటే జస్ట్ 499 రూపీస్కి అందిస్తున్నటువంటి కోర్సు మరి ఎక్స్పైర్ అవుతుందండి. ఆఫర్ ఈ రోజుతో. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా ఈ రోజే తీసుకోండి. సో కోర్స్ వాల్యూ 999 అవుతుంది. ఓకేనా, 999 రూపాయలు కోర్స్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి వెంటనే తీసుకోండి ఈరోజే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వైదిక గ్రంథాలలో నాలగిని సిర అని పేర్కొంటే నాగటి కర్రును ఏమంటారు? ఆన్సర్ సీత అని పిలిచేవారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ శాసనం అశోకుడి పేరును ప్రస్తావిస్తుంది? అశోకుడి పేరును. రెండవది ఆప్షన్ 1 మస్కీ. నెక్స్ట్ 1. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో సౌరాష్ట్రలో సుదర్శన తటాకాన్ని నిర్మించిన అధికారి ఎవరండి? ఆప్షన్ 2 వైశ్య పుష్యగుప్తుడు. నెక్స్ట్ 1. 1946లో మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికై సుమారు 13 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 3 టి అంజయ్య. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. నరబలుల నిషేధ చట్టము, కుల వివక్ష నిర్మూలన చట్టము, వితంతు పునర్వివాహ చట్టము, ఆడ శిశు హత్యల చట్టము. మరి బ్రిటిష్ వారి హయాంలో ఏ సంవత్సరంలో వీటిని చేశారు? చూద్దాం. నరబలుల నిషేధ చట్టము 1856, కుల వివక్ష నిర్మూలన చట్టము 1802. నెక్స్ట్, వితంతు పునర్వివాహ చట్టము ఎప్పుడండి? ఆన్సర్ ఆప్షన్ 2 1846 హార్డిజ్వన్ కాలంలో. ఆడ శిశు హత్యల అంటే భ్రూణ హత్యల నిషేధ చట్టము 1850. నెక్స్ట్, గాంధీజీ అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల కోసం ఏ సంవత్సరంలో ఉద్యమాన్ని చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ 4 1918. నెక్స్ట్ 1. చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? చీరాల పేరాల ఉద్యమానికి ఎవరండి? దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారు. నెక్స్ట్ 1. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? లండన్లో నిర్వహించడం జరిగింది. 1930 నుంచి 1932 కాలంలో 3 పర్యాయాలు. ఓకేనా, మరి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు. నెక్స్ట్, నన్నయ్య అనువదించిన మహాభారత భాగాలు ఏవి? నన్నయ్య అనువదించిన మహాభారత భాగాలు. ఆప్షన్ 2 ఆదిపర్వము మరియు సభా పర్వము. నెక్స్ట్, గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? సైనిక విజయాలను తెలిపే శాసనం. ఆప్షన్ 2 నాసిక్ శాసనం. నెక్స్ట్ 1. పల్నాడు పుల్లారి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? పల్నాడు పుల్లరి సత్యాగ్రహం ఎవరండి? ఉన్నావా
లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ వన్, వెంబనాడ్ సరస్సులో కేరళ ప్రభుత్వం ఏటా నిర్వహించే నెహ్రూ కప్ ఏ క్రీడకు చెందినది? నెహ్రూ కప్. ఆప్షన్ 4 పడవల పోటీ, స్నేక్ బోట్ అంటారు కదండి అది. అన్నమలై పర్వతాలకి దక్షిణంగా విస్తరించి ఉన్న కొండలు ఏవి? 13 ఆన్సర్ ఆప్షన్ 2 యాలకుల కొండలు, కార్డమమ్ హిల్స్. క్రింది వాటిలో మద్రాస్ అసోసియేషన్ని స్థాపించినది ఎవరు? మద్రాస్ అసోసియేషన్ ఎవరు? కాసుల సుబ్బారావు. నెక్స్ట్, 2019-20 సంవత్సరంలో మొత్తము పాల ఉత్పత్తి 198.4 మిలియన్ టన్నులు కాగా సగటు పాల లభ్యత ఎన్ని గ్రాములుగా ఉంది? 15 ఆప్షన్ 3 అండి, 407 గ్రాములు. నెక్స్ట్, పర్యావరణం యొక్క భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాల్లో వచ్చు అవాంఛనీయ మార్పులను ఏమని అంటారు? ఆన్సర్ జీవావరణ కాలుష్యం అంటారు. నెక్స్ట్, అంతర్జాతీయ ఓజోనో సంరక్షణ దినంగా క్రింది వాటిలో ఏ రోజును పాటిస్తారు? 17 ఆన్సర్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 16. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం రాష్ట్రంలో ఎన్ని ఆగ్రోక్లైమేటిక్ మండలాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? 6. నెక్స్ట్, భారతదేశంలో పంట కాలాలు ఏవి? ఎన్ని పంట కాలాలు ఉంటాయంటే మొత్తం 3 ఉంటాయి. 1 ఖరీఫ్, 2 రబీ మరియు 3వది జయద్. నెక్స్ట్, క్రింది వాటిలో గ్రామ పంచాయతీ వసూలు చేయి పన్ను ఏది? ఆప్షన్ 3 ఇంటి పన్ను అండి. నెక్స్ట్, క్రింద తెలిపిన పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరిగా లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు? ఆప్షన్ 1 గ్లాసు పరిశ్రమ. నెక్స్ట్, గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? గిరిజన జనాభా. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నెక్స్ట్, పార్లమెంటును సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి గల అధికారాలను సూచించే నిబంధన ఏది? ఆప్షన్ 3 ఆర్టికల్ 85. నెక్స్ట్, నిధుల దుర్వినియోగము, క్రమశిక్షణ రాహిత్యానికి శిక్షలు కలిగి ఉన్న నిబంధన ఏది? ఆప్షన్ 3 243 ZQ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ సవరణ విధానము. సో ఏ ఆర్టికల్స్ వీటిని తెలియజేస్తాయి చూద్దాం. ముందుగా జాతీయ అత్యవసర పరిస్థితి 352. నెక్స్ట్, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360, రాజ్యాంగ సవరణ విధానం 368. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. జీవశాస్త్ర పితామహుడు, వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడు, జీవ పరిణామ శాస్త్రవేత్త, యాంటీబయాటిక్స్ పితామహుడు ఎవరు? సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూద్దాం. ముందుగా జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్, జీవ పరిణామ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్, యాంటీబయాటిక్స్ పితామహుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్, మొక్కలలో పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్ని ఏమంటారు? మొక్కలలో పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్ని 27 ఆప్షన్ 1 ఫైటో హార్మోన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతుని దృష్టికోణము ఎంత ఉంటుంది? ఆరోగ్యవంతుని దృష్టికోణము ఎంత అండి? 60 డిగ్రీలు అండి. ఇది వ్యక్తికి వయస్సును బట్టి మారుతూ ఉంటుంది. నెక్స్ట్, అంటుకొని వంట అంటే నాన్ స్టిక్ పాత్రలపై పూతకు రసాయన పంపు భాగాల గ్యాస్కెట్ల తయారీలో వాడే పాలిమార్ ఏది? ఏం ఉపయోగిస్తారండి? టెప్లాన్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఉద్భవించిన జీవుల పేర్లను వాటి జాబితాతో జతపరచండి. కార్ప్, మాషా, మొరాగ్, టెట్రా. సో వేటికి పేరు కలదు? చూద్దామండి 1 by 1. ముందుగా కార్ప్ అంటే ఇది ఒక చేప అండి. మాషా అంటే ఇది ఒక ఎలుక.
నెక్స్ట్ మొరాగ్ అంటే గొర్రె, అండ్ టెట్రా అంటే రీసస్ కోతి. నెక్స్ట్ 31 బీటీ పత్తి బోల్వామ్ అనే కీటక నిరోధకతను ప్రదర్శిస్తుంది. ఆర్ ఈ వంగడపు విత్తనాలలోనికి CRYAC అనే కీటక నిరోధకతను ప్రదర్శించే జన్యువులని చూపించారు. ఆన్సర్ ఏది సరైనదండి? ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ సత్యము, ఏ అనేది ఆర్కు సరైన వివరణ. నెక్స్ట్ దేశంలో మొదటిసారిగా మూల్య న్యూనీకరణ అంటే రూపాయి విలువను తగ్గించిన సంవత్సరం ఏది? ఎప్పుడండి? ఆప్షన్ 1 1949. నెక్స్ట్ 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు? ND తివారి గారు. అంతర్జాతీయ విద్యా బ్యూరోగా పేరుగాంచిన UNO అనుబంధ సంస్థ ఏది? ఆప్షన్ 1 యునెస్కో. వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించిన వారు ఎవరు? వివేకవర్ధిని. ఆప్షన్ 4 వీరేశలింగం పంతులు గారు. నూతన జిల్లా సత్యసాయి జిల్లా కేంద్రం ఏది? సత్యసాయి జిల్లా కేంద్రము పుట్టపర్తి. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా విమోచనం ఎప్పుడు జరిగింది? ఎప్పుడండి? 1961. నెక్స్ట్ స్వాంబే పాబో తండ్రి సును బెర్జిస్ట్రామ్ కూడా వైద్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని పొందారు. అయితే ఆయనకు ఏ సంవత్సరంలో ఈ పురస్కారం దక్కింది? ఆప్షన్ 4 1982. నెక్స్ట్ 75వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో కమిటీ బి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో అంటే ఆరోగ్య సంస్థ యొక్క అసెంబ్లీలో కమిటీ బి అధ్యక్షులుగా ఎవరండి? ఆప్షన్ 2 రాజేష్ భూషణ్ గారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో అత్యధికంగా బంగారు నిల్వలు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.